ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇట్లాగే పరిస్థితి ఉంటే బయటికి వచ్చి తిడతారు, నానా బూతులు మాట్లాడతారు, అనేక బాధలు వ్యక్తం చేస్తారు. ఎవరిని ఆపలేదు ఎవరిని చెప్పట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గత 10 సంవత్సరాల్లో ఏది ఉందో అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 10 సంవత్సరాలు రాజకీయ నాయకులు గత పాలన గత 10 సంవత్సరాలు రాజకీయ నాయకులు మాట్లాడితే అర్థం ఉంటుంది. అందులో ఒకరిపైన ఒకరు దోసుకుంటారు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం గత పాలన గత 10 ఏళ్ల గురించి మాట్లాడడానికి మనం ఇక్కడ లేము. ఇప్పుడున్న పరిస్థితిని పరిష్కరించడానికి, చక్కబెట్టడానికి, సవ్యంగా పరిష్కరించడానికి, అందరినీ కాపాడడానికి మన నాయకత్వాల్లో ఉన్నాము. ఆ బాధ్యత మన సంఘాలు ఇచ్చినాయి. అదే 204 సంఘాలతో కొన్ని ఎవిడెన్స్ మన దగ్గర ఉండాలి. 206 సంఘాలతో ఒక జేఏసీని ఫామ్ చేసినప్పుడు ఆ జేఏసీకి ఉన్న తడాకా ఏందో, సత్తా ఏందో, ఒక డిఏ సాధించడం వెనుక ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో, ఎంతటి ఉద్యమాలు ఉన్నాయో ఇక్కడ మనం తెలియని వాళ్ళ వ్యాపారం కాదు. 5 డిఏలు పెండింగ్ ఉంటే, పిఆర్సీ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంటే, ఇవాళ ఇది ఇస్తే చాలు అది ఇస్తే చాలు అనుకోవడం ఎందుకు అంటున్నా. రేట్స్ రిటైర్డ్ వాళ్లకు డబ్బులు రావాల్సిందే. 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎవరిస్తాడండి డబ్బులు? అప్పులలో తిరిగిపోతా ఉన్నారు. పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, పిల్లగాళ్ళ చదువులు ఆగిపోయినాయి, రోగాలు ఆగిపోయినాయి, రోగాల వారిన పడ్డలో చికిత్స లేదు, చచ్చిపోతా ఉన్నారు. ఒక ఏఎస్ఐ ఉరితాడు చూపిస్తే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా, నా డబ్బులు నాకు ఇయ్యాలంటే హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరిస్తే ఆయనకు డబ్బులు వచ్చినాయి. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు, జడ్జిమెంట్ తెచ్చుకున్న వాళ్ళకు, ముందుకు పోయిన వాళ్ళకు కొందరికి వచ్చినాయి. ఇప్పుడు కోర్టు కేసుల జడ్జిమెంట్ వచ్చిన వాళ్ళకి పరిష్కారం లేదు, రిటైర్డ్ వాళ్లకు. అదేవిధంగా కంటెంప్ట్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా దిక్కు లేని పరిస్థితి ఉంది. ఇది జరుగుతూ ఉంది. కోకొల్లలుగా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇంకా ఎవరో చూపెట్టండి అంటే ఎట్లా వచ్చి చూపెడతారు? ఎంతమంది వస్తారు? అన్న మీరు చెప్పేది ఇబ్బందులు లేవని కాదు, అన్ని సమస్యలు అందరికీ ఐడియా ఉన్నది. మనం అనే ఆరోపణ చేసిన దాని మీద అన్నాం తప్ప ఈ సమస్యలు ప్రభుత్వం వైఖరి చేస్తుంది, ఎంప్లాయీస్ పట్ల చిన్న చూపు చూస్తుంది అనేది జేఏసీకి, జేఏసీలోని ప్రతి నాయకుడికి ఉంది. ముఖ్యంగా పెన్షన్ సంఘాలు, పెద్ద 7 పెన్షన్ సంఘాలు కూడా ప్రతిరోజు దాని మీద పోరాటం చేస్తూనే ఉన్నాయి. సార్ నేను అడుగుతున్నా, మా యూఎస్పీసీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ధర్నా చేసి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. పెన్షనర్స్ ఒక ధర్నా చేశారు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇలా 3 మీటింగ్లు అయినాయి, 3 కమిటీలు వేసారు, 3 సార్లు మీరు పిలిపించారు. ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు ఎందుకు పోలేకపోతా ఉంటున్నారు? మేమందరం మీ వెనుక ఉన్నాం కదా. మేము సైనికులాగా పోరాడతాం. రిటైర్డ్ అయ్యి 6 ఏళ్ళు అయినా కూడా ఆ జీలు, ఆ పోరాటం, ఆ పటిమ మాలో ఉంది. ఆ బ్లడ్ అట్లనే ఉంది, ఆ ఫైర్ అట్లనే ఉంది, చావలేదు. డెఫినెట్ గా ముందుకు వస్తాం, మీకు బాసటగా నిలబడతాం. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. ఎందుకు మీరు సమరం సాగించండి. ప్రభుత్వంతో ఘర్షణ పడమని నేను చెప్పడం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి, ప్రభుత్వం మెడలు వంచండి. అరే ఫ్రీ పథకాలన్నీ ప్రజలకు పంచి పెడుతూ 98% ప్రజల ముందు మీ భాగవతం బయట పెడతా, వాళ్ళ ముందు మిమ్మల్ని నిలబెడతా, ఏ స్కీమ్ బంద్ చేసి మీకు ఇవ్వాలని అడుగుతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? హౌ డేర్ హీస్? ఎట్లా అడుగుతాడండి? అదే కాకుండా కోసుక తింటే నా దగ్గర డబ్బుల్లో, నన్ను వండుక తింటారా, కోసుక తింటారా, నేను చేసుకుంటారంటే అంత మొండి వైఖరితో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచి అందరితో మాట్లాడి ఇచ్చిన 67 డిమాండ్లు కొంత మేరకు 25 డిమాండ్లు పరిష్కారం చేశారు. అసలు మనం గవర్నమెంట్ మెడలో ఉంచాం. అదే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలకు ఏపించాం, ఆఫీసర్స్ కమిటీని ఫార్మేషన్ చేయించాం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రెన్యువల్ అయింది, హెల్త్ కౌన్సిల్ రేపేళ్ళు రాబోతు. మనం అవన్నీ సాధించలేదు, కానీ సాధించాల్సింది చాలా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. శ్రీనివాసరావు గారు, భరత్ గారు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రెస్టోరేషన్ అనేది కొత్త విషయం కాదు. చరిత్ర లోపల ఏళ్ల తరబడిగా గుర్తింపు పొందిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలు దశాబ్దాల తరబడిగా ఉన్నాయి. ఓడి వాళ్ళకు వస్తూనే ఉంది. గత ప్రభుత్వం కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ 2012 నుంచి లేదు. చెప్పనివ్వండి. మీరు ఒకసారి ఆ జీవో చదువుకోండి. అరే నన్ను మాట్లాడినివ్వండి. జీవో చదవక ఇక్కడ కూర్చోలేదు. జీవో తెలుసు, అన్ని తెలుసు. మాట్లాడండి. నేను చెప్పేది మనకున్న అందులో డౌట్ లేదు. శ్రీనివాసరావు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని ఎవరు తెచ్చారు? మీరు మాట్లాడారు ప్రస్తావన. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీరు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తీశారు. అది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కొత్తది కాదు, మనకు వచ్చింది కాదు, గయేళ్ల తరబడి ఉంది. కాదన్నా మీకు తెలియదు. మనకి ఇచ్చారు. గత ప్రభుత్వం
అరే లెట్ మీ కంప్లీట్. గత ప్రభుత్వం ఇవ్వకుండా ఆపి కంప్లీట్ అంటే ఎట్లా రూల్ మాట్లాడాలి, ఉన్నది మాట్లాడండి, వాస్తవం మాట్లాడాలి. గవర్నమెంట్ పట్టించుకోలేదు, మిగతా మాట్లాడాలి. ఈ వాయిస్ ప్రభుత్వం దగ్గర వినిపించండి, నా దగ్గర కాదు. ప్రభుత్వం దగ్గర వినిపించండి ఇట్లా మీరు వాయిస్. నేను ఉద్యోగులకి టీవీ ద్వారా అందరూ వింటున్నారు. మీరు అభ్యంతరం చేయకండి దయచేసి. శ్రీనివాసరావు ఏలూరు గారు, భుజంగరావు గారు, ఏలూరు గారు వాయిస్ ఉంటే పరిస్థితి ఎప్పుడు కరెక్ట్ కాదు. అంటే ఉద్యోగులను భయపెడతారు, ఉపాధ్యాయులను భయపెడతారు, మాలాంటి కూడా భయపెడతారా? ప్రభుత్వం మిమ్మల్ని భయపెడితే మీరు మీ ద్వారా ప్రభుత్వం మమ్మల్ని పార్టీలు కాదా? భయం ఏంటంటే మన హక్కులు ఊరుకుందామా? మనకు ఓడి రెస్టారెంట్ ఊరుకుందామా? వదిలేద్దామా సమస్యలు? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రీఆర్గనైజేషన్ చేస్తే ఓడీ లిస్ట్ అయిపోయిందా? అన్ని అయిపోయినాయా? వదిలేద్దామా? సవనియా, బాటపడనియా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ప్రభుత్వం దగ్గర ఓడి మన హక్కు, మనకు రావాల్సిన డబ్బులు కూడా మన హక్కు, మనకు రావాల్సిన ప్రయోజనాలు మన హక్కు. ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసి ఓడి లేని రోజులు కూడా. రవి గారు మీకు తెలుసు, ప్రభుత్వం 9 నెలల ముందు డిజాల్వ్ చేస్తే మనం ధర్మాగ్ర సభ పెట్టే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రభుత్వం నిలదీసిన ఆ రోజు ప్రశ్నించిన వీళ్ళందరూ ఏడబోయినండి ఆ రోజు. టీఎన్జీఓలు ఏడబోయినారు, టీజీఓలు ఏడబోయినారు, ఎక్కడ పోయినండి ఆ రోజు?